తిరుపతిలో గంగమ్మ జాతర అంటే ఈసారి తగ్గేదిలా. మా పాపకి అయితే వేషాలు వేస్తున్నాము. పెద్ద పాప అయితే రెడీ అయిపోయింది. ఇంకా చిన్న పాపను కూడా రెడీ చేసి నేను కూడా వేషం వేసుకొని ఇంకా గంగమ్మ గుడికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. కేడీ నెంబర్ 1 దొంగ దబదబా పరిగెత్తుకుంటూ పోతుంది గుడి దగ్గరికి. ఏ జాతరకి లేనంతగా ఈసారి పోలీస్ బందోబస్తు ఎక్కువగానే ఉంది గుడి దగ్గర. ఇంకా కొబ్బరికాయ, పూలు, పండ్లు అన్ని తీసుకోపోయి ఇంకా కర్పూరం వెలిగించి అక్కడైతే దండం పెట్టుకున్నాము. అమ్మవారికి ముక్కులు ముక్కునే వాళ్ళు అమ్మవారి పాదాలపైన ఉప్పు మిరియాలు పోసి ముక్కుంటారు. మేము తీసుకుని వెళ్ళిన వేపాకు మండలాన్ని అమ్మవారి పాదాల దగ్గర కొట్టి బూతులు తిట్టేసి అక్కడే పడేసి వచ్చేస్తాము. నాయన స్వామి బూతులు తిట్టడం ఏంది అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ ఆచారం ఇదే. ఈ స్తూపం దగ్గరే అమ్మవారిని బంకమట్టితో చేసి అక్కడే చంప నరుకుతారు. ఆల్రెడీ పుష్ప 2 సినిమాలో అందరూ చూసి ఉంటారు కదా. గంగమ్మ గుడి దగ్గర ఏ కోరికలు కోరినా నెరవేరుతాయి కదా ముక్కులు ముక్కునే వాళ్ళు. అలాగే కోరికలు నెరవేరిన తర్వాత ఇలా అయితే సమర్పిస్తారు అమ్మవారికి కుండలో. చాలా రోజుల తర్వాత మా కాలేజ్ ప్రిన్సిపల్ సార్ అయితే కనిపించారు. అక్కడ మజ్జిగ ప్యాకెట్లు అయితే దానం చేస్తూ ఉన్నారు. అన్ని పలకరించేసి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా బయట అయితే వచ్చేసాము. బయట వచ్చిన తర్వాత మా పాప ఏమైనా గమ్మున ఉంటుందా ఈ బాల్స్ బెలూన్స్ చూసి నాకు కొని అంటే ఇంకా కొనుక్కొని వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ బాయ్.